చూడే మొగుడు సచ్చి ఏడాది కాలేదు కానీ తెగ తిప్పుకొని తిరుగుతుంది. అవునవును, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్తుందో ఆఫీస్ పేరు చెప్పి ఎక్కడికైనా వెళ్తుందో అది మాత్రం నిజమేలే. చూసావా, తెల్లవారెళ్ళి ఇప్పుడు వచ్చింది. ఇంత లేటుగా నా ఇంటికి రావడం. పూర్వకాలంలో మొగుడు పోతే గుమ్మమే దాటేవాళ్ళు కాదు. అలాంటిది మొగుడు చచ్చిపోయి ఏడాది కూడా కాలేదు. ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. అడిగేవాళ్ళు లేదా? పద అడుగుదాం. పదక్క అడుగుదాం. అమ్మా తల్లి బయటికి రా, నీ వల్ల కాలనీలో మా పరువులు పోతున్నాయి. నువ్వు ఇంత లేటుగా ఇంటికి వస్తే బాగోదు. రా బయటికి రా ముందు. అసలు ముందు బయట రా. నా పిల్లల స్కూల్ ఫీజులు, నా ఇంటి రెంట్ కట్టేయండి. రేపు నుంచి నేను బయటికి వెళ్ళు, ఇంట్లోనే ఉంటాను. మాకే అవసరం. నీ కూతురు లేచిపోయినప్పుడు నీ పరుపు పోలేదు, నీ కొడుకు ఎవరితో ఉంచుకున్నప్పుడు నీ పరుపు పోలేదు, నీ మొగుడు తాగొచ్చి ఇదంతా గోల్ చేసినప్పుడు నీ పరుపు పోలేదు. కానీ నేను కష్టపడి ఉద్యోగం చేస్తుంటే మీ పరువులందరివి పోయాయా?